హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సుభాష్ తన ఇష్టానికి మాయతో శారీరక సంబంధం పెట్టుకున్నందుకు అది నిజమే అని తెలిసినందుకు అపర్ణాదేవి అతన్ని వెలివేసింది. ప్రపంచం ముందు మనం భార్యాభర్తలమే కానీ రాజు దృష్టిలో మనం తల్లిదండ్రులమే కానీ 4 గోడల మధ్య ఒకరికి ఒకరం ఏమీ కాము అని తెగేసి చెప్పింది. అయినా అతడు పెద్దగా బాధపడింది లేదు. దూరం పెట్టినందుకు ఫీల్ అయ్యింది కానరాలేదు. ఇక పెళ్లి రోజు రాగానే అమ్మకు ఈ చీర గిఫ్ట్గా ఇవ్వండి డాడ్, మీరే కొనిచ్చినట్లు అని చెప్పగానే టింగుమని భార్య దగ్గరికి వెళ్ళి 2-3 ఎమోషనల్ డైలాగ్స్ కొట్టి చీరను ఇచ్చి వస్తాడు సుభాష్ భార్య అపర్ణాదేవికి. అయితే అపర్ణాదేవి ఆ చీరను తీసుకున్నట్టే తీసుకుని పని మనిషికి ఇచ్చేస్తుంది. ఆ పని మనిషి కొత్త చీర ఖరీదైన చీర అని దాచిపెట్టుకోకుండా సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళి కట్టేసుకొని వచ్చేస్తుంది. తానిచ్చిన చీర పని మనిషి ఒంటి మీద చూడడంతో బిత్తరపోతాడు సుభాష్. ఈ క్రమంలోనే కళావతి రాజుకి కూడా అపర్ణాదేవి భర్త సుభాష్ని దూరం పెడుతుందన్న నిజం తెలిసిపోయింది. ఇక మన కళావతి ఊరుకుంటుందా? నేటి కమ్మింగ్ ఆఫ్ ప్రోమోలో అత్తగారితో మాట్లాడడానికి నడుం బిగించింది. అదే సీన్ ఇప్పుడు కమ్మింగ్ ఆఫ్లో హైలైట్గా అయ్యింది. కావ్య అపర్ణాదేవి గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్యతో అపర్ణాదేవి ఇలా అంటుంది, సమస్య నువ్వు అనుకున్నంత చిన్నది కాదు. అది నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. కడుపున పుట్టిన కూతురైనా కొడుకైనా తప్పు చేస్తే క్షమించే ఆడవాళ్ళు తాళి కట్టిన భర్త మోసం చేస్తే మాత్రం జీవితాంతం మర్చిపోలేరు. మనలోనే ఉంటూ మనకు తెలియకుండా ఇంకొకరితో కలిసి మోసం చేస్తే ఎవరు క్షమించరు అంటుంది కోపాన్ని ఆపుకుంటూ. వెంటనే మన కళావతి, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఆ శిక్ష వేసింది మావయ్య గారికి మాత్రమే కాదు, మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు. ఈ బాధ మోసినంతకాలం మీరు ప్రశాంతంగా ఉండలేరు అత్తయ్య అంటుంది. అక్కడితో ప్రోమో అయిపోయింది. అయితే వాళ్ళ మాటలు కానీ రుద్రానికి చెవిన పడితే ఈ రచ్చ ఇక్కడితో ఆగదు. అగ్గిపుల్ల గీసి చలి కాగడం ఖాయం. ఎందుకంటే రుద్రానికి తలుపు చాటులో నిలబడి మాటలు వినడం, వచ్చిన సమస్యలను మరింత పెద్దది చేయడం బాగా అలవాటు కాబట్టి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ మా ఛానల్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.